ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఆశ్రయపురములలో గుప్తమై ఉన్న యేసుక్రీస్తు అనేటువంటి వాక్య ధ్యానాలలో 8వ భాగాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ 8వ భాగంతో ఈ వర్తమానాలను మనం ఈరోజు ముగించుకోబోతూ ఉన్నాం. ఈరోజు వర్తమానానికి సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్ నుండి యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకొని మనం వాక్య ధ్యానం చేద్దాం. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోను అను కిరియతర్బాను ప్రతిష్టపరచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరపాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడక యుండునట్లు ఇశ్రాయేలీయులకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. దేవుడు ఈరోజు మన వాక్య ధ్యానానికి సహాయకరంగా తన ఆత్మ ద్వారా ఈ లేఖన భాగాలను దీవించి మనందరికీ పంచిపెట్టునుగాక. ఆమెన్. ప్రియులరా, ఈరోజు మనం 6 ఆశ్రయపురముల యొక్క పేర్లు, ఆ పేర్లు కూడా అనగా ఆ పేర్లుకున్న అర్థాలు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా సూచిస్తూ ఉన్నాయో, ఏ విధంగా మనకి ప్రత్యక్షపరుస్తూ ఉన్నాయో ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటిగా మనం చూస్తే 6 ఆశ్రయపురాల్లో కూడా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో మొట్టమొదటి ఆశ్రయపురముగా నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషు అనేటువంటి ఆశ్రయపురం మనకు కనబడతా ఉంది. కెదెషు అనేటువంటి పేరుకు అర్థం పరిశుద్ధ స్థలం. ఈ కెదెషు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా సూచిస్తూ ఉందో మనం లేఖనాల్లో గమనిద్దాం. మొదటిగా లూకాసు వార్త 1వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. 31వ వచనం. ఆ దేవుని దూత ఈ విధంగా మరియమ్మ గారితో పలుకుతూ ఉన్నాడు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. తరువాత అక్కడే 35వ వచనం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రియులారా, ఇక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించకముందే ఆయన తల్లి అయినటువంటి మరియమ్మ గారితో ఆమె గర్భములో దేవుని కుమారుడైనటువంటి యేసు జన్మించబోతా ఉన్నాడు అనేటువంటి సంగతిని తెలియజేయడం కొరకు పరలోకం నుండి దేవుని చేత పంపబడిన గబ్రియేలు అనేటువంటి దేవదూత చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మనం విన్నాం. ఆ మరియమ్మ గర్భములో పుట్టబోతున్నటువంటి ఆ శిశువు పరిశుద్ధుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన జన్మించబోతున్నాడు కాబట్టి ఆ పుట్టబోయేటువంటి శిశువైన యేసు జన్మతః పరిశుద్ధుడుగా ఉంటాడని, ఆయన దేవుని కుమారుడు అనబడతాడని ముందుగానే గబ్రియేల్ అనే దేవదూత మరియమ్మ గారికి తెలియజేయటం ఇక్కడ మనం
చూస్తూ ఉన్నాం ప్రియులారా. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మ పాపము లేనటువంటి పరిశుద్ధుడు. జన్మ పాపం లేకుండా ఆదాము హవ్వలు దేవుని చేత నిర్మించబడ్డారు. వారు పుట్టినవారు కాదు, కానీ దేవుని హస్తాలతో నిర్మించబడిన వారు. వారిలో జన్మపాపం అనేది లేదు, ఎందుకంటే వారు నిర్మించబడినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతను వారు పొందుకున్నారు. కానీ ఆ తరువాత వారు ఆజ్ఞాతిక్రమం అనేటువంటి పాపం, అనగా దేవుడు చేయకూడదని చెప్పిన పని చేయడం ద్వారా వారు క్రియాపాపము చేసిన వారుగా మారారు. తద్వారా వారు చేసిన పాపాన్ని బట్టి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. కానీ దేవుడు ఒక గొర్రెపిల్ల బలి ద్వారా వారి పాపాన్ని పరిహరించి వారి మట్టుకు వారి పాపాన్ని కడిగివేసి వారిని పరిశుద్ధులుగా చేశాడు. కానీ ఆ తరువాత ఆదాము హవ్వల సంతానమైనటువంటి మానవాళి, అది కయీనైనా హేబెలైనా, ఆ తర్వాత పుట్టిన షేత్ అయినా సరే, ఆ తర్వాత పుట్టిన వారి సంతానం అంతా కూడా వారు తల్లి గర్భము నుండే పాపులుగా జన్మించారు. కానీ వారెవరు కూడా దేవుడు మొదటిలో ఆదాము హవ్వలకి ఇచ్చినటువంటి పరిశుద్ధతను వారు పొందుకోలేకపోయారు. కారణం ఏంటంటే ఆ పరిశుద్ధతను వారు తమ పాప క్రియ ద్వారా పోగొట్టుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకములో ఎలాగో ప్రవేశించనో అనే మాట రోమా 5:12లో మనం చూస్తాం. అనగా పాపం అనేది మానవుడికి తల్లి గర్భం నుండే సోకుతూ ఉంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడిగా జన్మించినప్పటికీ కూడా, తల్లి గర్భాన జన్మించినప్పటికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో జన్మ పాపము లేదు. ఆయన జన్మతః పరిశుద్ధుడు అని ఈ లేఖనాల ద్వారా మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. అదేవిధంగా మరి ఆయన మానవుడిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. మరి ఆయనలో జన్మపాపం లేకపోవడం మాత్రమే కాదు, ఆయనలో క్రియాపాపం కూడా లేదని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. అంటే ఆయన పాపము చేయలేదు. మనం గమనిస్తే పేతురు తను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 22వ వచనంలో చాలా స్పష్టంగా యేసు ప్రభువారు పాపము చేయలేదని, ఆయన నోట ఏ కపటమును కనబడలేదని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అదేవిధంగా యేసు ప్రభువారు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో దాదాపు తన జీవితకాలమంతా కూడా తనను వెంబడిస్తూ పరీక్షించినటువంటి, ముఖ్యంగా ఆ 3.5 సంవత్సరాల కాల పరిచర్య జీవితంలో తనను వెంబడిస్తూ పరిశీలించిన పరీక్షించినటువంటి ఆ యూదులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో మాట్లాడుతూ, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని వారిని ప్రశ్నించాడు. ఆయనలో క్రియాపాపం లేదు. ఆయన ఏనాడు పాపం చేసినవాడు కాదు. ఆయన నోటే కపటము లేదు ప్రియులారా. ఆ విధంగా యేసు ప్రభువారు జన్మతః పరిశుద్ధుడు, ఆయన జీవితాన్ని బట్టి కూడా పరిశుద్ధుడు అని మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన నమ్మిన వారికి ఏమవుతా ఉన్నాడో ఒక్క మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను విశ్వసించి, ఆయనను నమ్ముకొని తమ సొంత రక్షకునిగా ఎవరైతే హృదయాల్లో చేర్చుకుంటారో అట్టి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలముగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. యేసయ్యను నమ్ముకున్న వారు యేసయ్యలో ఉన్నారు. యేసయ్యను నమ్ముకున్న వారిలో యేసయ్య ఆత్మరూపిగా ఉన్నాడు. ఆ విధంగా కెదెషు అనగా పరిశుద్ధ స్థలము, యేసయ్యను నమ్ముకున్న వారికి ఆయన కూడా
పరిశుద్ధ స్థలము అని ఈ మొట్టమొదటి ఆశ్రయపురం యొక్క పేరు మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ కెదెషు అనేటువంటి ఆశ్రయపురం మనకు సూచిస్తూ ఉంది. ఇక రెండవ ఆశ్రయపురం పేరు షెకెము. షెకెము ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెము అని మనం చూస్తూ ఉన్నాం. షెకెము ఎఫ్రాయిమీల మన్యమందలి ఒక పట్టణము అని మనము చూస్తూ ఉన్నాం. షెకెము అనేటువంటి పేరుకు భుజము అని అర్థము ప్రియులారా. ఈ భుజము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా మనకు చూపిస్తూ ఉందో అనగా ఈ షెకెము అనగా భుజము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనకు ఏ విధంగా చూపిస్తూ ఉందో లేఖనాల్లో మనం గమనిద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గూర్చినటువంటి ప్రవచనం ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఒక మానవునిగా జన్మించక ముందే 750 సంవత్సరాలకు పూర్వమే యెషయా అనేటువంటి ఒక ప్రవక్త స్పష్టంగా ప్రవచించడం జరిగింది ప్రియులారా. ఇక్కడ ప్రవచించబడిన శిశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని ఒక శిశువుగా, కుమారుడుగా ఈ భూలోకానికి అనుగ్రహించబడ్డాడని ప్రవచిస్తూ మొట్టమొదటిగా ఆయన గూర్చినటువంటి సంగతులలో ఆయన భుజము గూర్చి యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన భుజము గూర్చి, షెకెము అనగా భుజము, ఆయన భుజము గూర్చి యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన భుజము మీద రాజ్యభారముండును అనే మాట మనం చూస్తున్నాం. అలాగైతే ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఏ విధంగా నెరవేరింది అనేది మనం చూస్తే, అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయనను గూర్చి, ఆయనను వెతుక్కుంటూ తూర్పు దేశాల నుండి వచ్చినటువంటి జ్ఞానులు రాజైనటువంటి హేరోద్ దగ్గరకు వెళ్ళి ఏమని మాట్లాడారో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, చూడండి ఈ మాట చాలా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. బెత్లెహేములో, యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని రాజైనటువంటి హేరోదుతో చెప్తా ఉన్నారు. అంటే ఈ వచ్చినటువంటి వీరు జ్ఞానులు అని మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క తూర్పు దేశంలోనే వారు యూదుల రాజుగా పుట్టినటువంటి యేసు ప్రభు యొక్క నక్షత్రాన్ని చూచి ఆ యూదుల రాజును పూజించటం కోసం వచ్చామని స్పష్టంగా చెప్తా ఉన్నారు ప్రియులారా. అలాగైతే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాజుగా ఈ లోకానికి వచ్చాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు కూడా స్వయంగా తను ఎవరికి ముందుకైతే ఒక నేరస్తునిగా తీసుకురాబడ్డాడో ఆ రోమా అధికారి అయినటువంటి పిలాతుతో మాట్లాడుతూ ప్రభువారు ఈ విధంగా అతనితో సంభాషించారు. అనగా పిలాతు అడిగినటువంటి ప్రశ్నకు ఈ విధంగా ప్రభువారు జవాబు చెప్పారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 33 నుండి కొన్ని వచనాలు నేను సహాయకరంగా చదువుతున్నాను, మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, ఇప్పుడు మనం 38వ వచనాన్ని చదువుదాం. యేసు నీవన్నట్టు నేను రాజునే. చూడండి, చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు కూడా అంగీకరిస్తూ ఉన్నాడు. ఓ పిలాతు, నీవన్నావు కదా, నీవు యూదుల రాజువా అని నన్ను అడిగావు కదా. అవును, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. అయితే నిజానికి యేసు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా జన్మించినప్పుడు
ఆయన రాజుగా వచ్చాడు, కానీ ఆయన దావీదు రాజవంశములో జన్మించాడు, కానీ నిజానికి ఆయన రాజు అంతఃపురంలో జన్మించలేదు. కానీ యోసేపు అనేటువంటి ఒక వడ్లవాని కుమారుని ఇంటిలో జన్మించాడు. నిజానికి ఆయన జన్మించినప్పుడు వారు ఇంటిలో కూడా లేరు. జనసంఖ్యలో వ్రాయబడటం కొరకు బెత్లెహేమునకు వెళ్ళి అక్కడ వారికి ఎటువంటి స్వంత గృహము లేకపోగా ఒక సత్రములో ఉండటానికి ప్రయత్నించారు. కానీ ఆ సత్రములో కూడా వారికి స్థలము లేక ఒక పశువుల పాకలో ఉన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పశువుల పాకలోనే జన్మించి ఒక పశువుల తొట్టిలో ఉంచబడిన సంగతి మనం ఎరుగుదాం ప్రియులారా. 4 సువార్తల్లో కూడా మనం గమనించినప్పుడు అనేక సార్లు ఆయన చుట్టూ చేరినటువంటి యూదులు ఆయన్ని ఒక వడ్లవాని కుమారునిగానే భావించారు, ఒక వడ్లవాని కుమారునిగానే సంబోధించారు. అంత మాత్రమే కాదు, ఆయన తన తండ్రిలాగానే అనగా యోసేపులాగానే ఒక వడ్రంగి పని చేసిన వాడుగా వారు ఆయన్ని ఇతడు వడ్లవాడు కాడా అంటే ఇతడు వడ్రంగి కాడా, ఇతడు కార్పెంటర్ కాడా అని ఆయన్ని తృణీకరించి మాట్లాడటం మనం చూస్తాం ప్రియులారా. నిజమే, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రాజుగా వచ్చాడు, కానీ తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. అయితే యేసయ్య నేను రాజుని అంటున్నాడే, అవును, ఏ రాజ్యానికి ఆయన రాజు? ఒక్క మాట చూడండి, ఇక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయంలోనే పిలాతుతో మాట్లాడుతూ యేసు ప్రభువారు ఏమన్నారో చూడండి. 36వ వచనం ఏమంటున్నాడంటే, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నాడు. అవును, ఆయన ఒక రాజ్యానికి రాజుగానే వచ్చాడు, కానీ ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఒకవేళ గనుక నా రాజ్యము, యేసయ్య పిలాతుతో చెప్తా ఉన్నాడు, ఒకవేళ గనుక నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ప్రియులరా, ఎంత స్పష్టంగా ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన రాజుగా వచ్చాడు, రాజ్యభారాన్ని భుజముల మీద మోస్తూ వచ్చాడు, యూదుల రాజుగా వచ్చాడు. అయితే ఆయన రాజ్యం ఆయన మొదటి రాకడలో ఇహలోక సంబంధమైనది కాదు అని యేసుప్రభు వారే చెప్తా ఉన్నాడు. అలాగైతే ఆయన రాజ్యం ఎలాంటి రాజ్యం? ఒక్క మాట మనం లూకాసు వార్త 17వ అధ్యాయంలో నుండి కూడా గమనిద్దాం. అక్కడ కూడా యేసుప్రభు వారు స్వయంగా తన రాజ్యం గురించి మాట్లాడినటువంటి మాటలు అక్కడ వ్రాయబడ్డాయి ప్రియులారా. 20-21 వచనాలు చదువుతున్నాను. లూకాసు వార్త 17వ అధ్యాయం. ఆయన చుట్టూ చేరినటువంటి పరిసయ్యులు ఆయన్ని ఈ విధంగా అడుగుతున్నారు. దేవుని రాజ్యం ఎప్పుడొచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాడు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మొదటి రాకడలో ఆయన ప్రత్యక్షంగా దేవుని రాజ్యాన్ని స్థాపించలేదు. ప్రత్యక్షంగానే మాట వినండి. తర్వాత యేసుప్రభు వారు ఏమన్నారు? ఇహలోక సంబంధమైంది కాదు నా రాజ్యం, నా రాజ్యం ఉంది, ఆ రాజ్య భారాన్ని నా భుజం మీద నేను మోస్తున్నాను. అయితే అది ప్రత్యక్షంగా మీకు కనబడే రాజ్యం కాదు, అది ఇహలోక సంబంధమైన రాజ్యం కాదు, అది పరలోక సంబంధమైన రాజ్యం. ఈ రాజ్యం ఎక్కడుంది అంటే ఆయనను అనగా యేసయ్యను నమ్మిన వారి హృదయాల్లో ఆయన రాజ్యం ఉంది. అనగా ఆనాడైనా ఈనాడైనా విశ్వాసులమైనటువంటి మన హృదయాల్లో ఆయన రాజ్యం ఉంది. ఆ హృదయానికి రాజుగా ఆయన రాజ్యభారాన్ని మోస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగైతే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన భుజము ప్రత్యక్షంగా రాజ్యభారాన్ని మోయలేదు, కానీ ఆయన భుజము ప్రత్యక్షంగా మరొకటి మోసింది ప్రియులారా. ఏం మోసిందో ఒక్కసారి మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిద్దాం. వారు యేసుని తీసుకొని పోయిరి, ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ప్రియులారా చూడండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాజుగా వచ్చాడు, నిజమే. ఆయన నమ్మిన మానవుల హృదయాల్లో ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ పరసంబంధమైన రాజ్య భారాన్ని ఆయన మొదటి రాకడలో మోసాడు ఆయన భుజముల మీద. అయితే దానికంటే మరి ఎక్కువగా మనందరి రక్షణ కొరకై
సర్వమానవాళి రక్షణ కొరకై యేసయ్య భుజము సిలువ భారాన్ని మోసినటువంటి భుజము అని మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య భుజం సిలువను మోసిన భుజము ప్రియులారా. నిజానికి ఆయన ఏ నేరము చేయలేదని ఈ పిలాతు అనేటువంటి ఆ న్యాయాధికారే, ఆయన్ని విచారించినటువంటి న్యాయాధికారే ఆయనలో ఎటువంటి దోషం కనుగొనలేకుండా ఈయన నీతిమంతుడని, ఈయనలో ఎటువంటి దోషం నాకు కనబడలేదని 3 సార్లు చెప్పినప్పటికీ కూడా యెషయా ముందుగానే 750 సంవత్సరాలకు పూర్వమే ప్రవచించినట్లుగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడినట్లుగా, అనగా ముందుగా ఆయన ద్వారా ప్రవచింపబడినట్లుగా ఆయన అన్యాయపు తీర్పు నొంది కొనిపోబడిన. ఎక్కడ కొనిపోబడ్డాడు? సిలువ వేయటానికి గొల్గొతా కొనిపోబడ్డాడు ప్రియులారా. అన్యాయపు తీర్పు అంటే ఆయన ఎటువంటి నేరం చేయకపోయినా, ఆయనలో ఎటువంటి దోషం లేకపోయినా, ఆయన నీతిమంతుడని ఆయన్ని విచారించిన వాళ్ళే ఒప్పుకున్నప్పటికీ కూడా ఆయన అన్యాయంగా శిలువ శిక్షకు అప్పగించబడ్డాడు. 4 సువార్తల్లో కూడా ఈ అన్యాయపు తీర్పు గురించి, ఆయన అన్యాయంగా శిలువకు అప్పగింపబడటం గురించి వ్రాయబడింది. అలాగైతే యేసయ్య అన్నాడు మత్తయి సువార్త 20:28లో, అదేవిధంగా మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనములో, 10:45వ వచనం, 10వ అధ్యాయం 45వ వచనంలో ఈ విధంగా అన్నాడు. మనిషి కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే తన గురించి చెప్పుకుంటూ, మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చాను అని యేసు ప్రభువారు ముందుగానే సాక్ష్యం ఇచ్చాడు ప్రియులారా. ఎందు నిమిత్తం తాను వచ్చాడో తాను ఎరుగును, ఎందు నిమిత్తం తాను ఈ లోకంలో పుట్టాడో, ఎందు నిమిత్తం ఈ 33.5 సంవత్సరాల మానవ జీవితం జీవించాడో, కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల మధ్య జీవించాడో, జన్మపాపము లేనివాడిగా, క్రియాపాపం లేనివాడిగా యేసయ్య మానవుల మధ్య జీవించాడో, ఆ మానవులందరి రక్షణ కొరకై ఆయన భుజం శిలువ భారాన్ని మోసినటువంటి భుజము ప్రియులారా. మనందరి రక్షణ కొరకై ఆయన యెరూషలేము నుండి గొల్గొతా వరకు కూడా ఆయన శిలువను మోస్తూ వెళ్ళినటువంటి భుజం, మనందరి రక్షణ కొరకే శిలువ భారాన్ని మోసినటువంటి భుజం, ఈ షెకెము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భుజాన్ని సూచిస్తూ ఉంది. ఇక మూడవ ఆశ్రయపురం హెబ్రోను. ఇది యూదా వంశస్థుల మన్యమంలో ఉన్నటువంటి పట్టణం. ఈ హెబ్రోను అనేటువంటి పట్టణం. హెబ్రోను అనగా సహవాసము అని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రోను అనగా సహవాసం. ఈ హెబ్రోను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా సూచిస్తూ ఉందో మనము జ్ఞాపకం చేసుకుందాం, లేఖనాల్లో పరిశీలిద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు మానవులందరినీ కూడా ఎందుకొరకు పిలుస్తూ ఉన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మానవులందరినీ ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తున్నాడు, తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడట. ఆయన సహవాసము అనగా హెబ్రోను. యేసుక్రీస్తు సహవాసమునకు మనము పిలువబడినటువంటి వారము ప్రియులారా. అదేవిధంగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉంది. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు, హెబ్రోను అనగా సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. చూడండి, ఆ యొక్క లేఖనాల ద్వారా మనం ఒక దినాన తెలుసుకున్నాం, ఆ యేసయ్యను నమ్ముకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన సహవాసం అయితే అంటున్నాడు. మనకంటే ముందుగా యేసయ్యను నమ్ముకున్నటువంటి భక్తుడైన యోహాను వ్రాస్తూ
మాతో కూడా మీకును, అంటే ఈ లేఖనాలు చదివిన వారికి, ఈ లేఖనాలను విశ్వసించిన వారికి, ఆ సువార్త విన్నవారికి, విని విశ్వసించిన వారికి ఆయన ఈ మాటలు తెలియజేస్తే ఏమంటున్నాడంటే, మాతో కూడా మేము ఆల్రెడీ యేసయ్య సహవాసాన్ని మేము పొందుకున్నాం. ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి ఆ దేవుడు మమ్మల్ని పిలిస్తే మేము విని విశ్వసించి అంగీకరించి యేసుక్రీస్తు వారి సహవాసాన్ని మేము పొందుకున్నాం. మాతో కూడా ఇప్పుడు మీకు కూడా సహవాసం కలగటం కోసం మీరు విని విశ్వసించండి అని చెప్పినప్పుడు మనం కూడా విని విశ్వసించాం. ఇప్పుడు అంటున్నాడు, ఆనాడు మనకంటే ముందుగానే యేసయ్య సహవాసాన్ని పొందుకున్న యోహాను కానివ్వండి, ఇతర భక్తులందరూ కానివ్వండి, వారితో పాటు ఇప్పుడు మనము చేర్చబడ్డాం. అంటే ఇప్పుడు వారికి యేసయ్య సహవాసం దొరికింది. యేసయ్యను నమ్ముకోవడం ద్వారా మనకు కూడా యేసయ్య సహవాసం దొరికింది. ఇప్పుడు మన సహవాసం అయితే, మనందరి సహవాసం అయితే అని యోహాను భక్తుడు అంటా ఉన్నాడు. ఇప్పుడు మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. బా, ఎంత గొప్ప సంతోషకరమైనటువంటి సంగతి ప్రియులారా. ఇప్పుడు మనం యేసయ్యతో సహవాసం కలిగిన వారుగా, యేసయ్యను నమ్ముకోవటం ద్వారా మనం మార్చబడ్డాం ప్రియులారా. ఒకప్పుడు మన సహవాసం లోకంతో ఉంది, ఒకప్పుడు మన సహవాసం పాపంతో ఉంది, చీకటిలో ఉంది, చీకటితో ఉంది, సాతానుతో ఉంది. కానీ యేసయ్య లోకరక్షకుడని, పాపుల రక్షకుడని, నా రక్షకుడని నేను విశ్వసించి అంగీకరించిన దినాన ఆయన నన్ను క్షమించి రక్షించి నా సమస్త పాపాన్ని తన పవిత్ర రక్తధారలతో కడిగి నా హృదయాన్ని ఆయన ఆలయంగా మార్చుకొని ఆయన నా హృదయంలోకి ఆత్మరూపిగా వచ్చాడు. ఇప్పుడు నా సహవాసం కానివ్వండి, నాలాగా యేసయ్యను నమ్మిన భక్తులందరి సహవాసం కానివ్వండి, తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నదనేటువంటి ఈ సంతోషకరమైనటువంటి సంగతి మనకి తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, మరి మరొక మాట కూడా మనం గమనిస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. నలభై 41వ వచనం, 42వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 41వ అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 41, 42 వచనాలు చదువుదాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డరి. ఇది పెంతెకొస్తు దినాన పేతురు గారి ప్రసంగం ద్వారా రక్షించబడినటువంటి వారి యొక్క సంఖ్య. 3000 మంది ఆనాడు పేతురు ద్వారా వాక్యం విని విశ్వసించి రక్షించబడి బాప్తిస్మం పొంది చేర్చబడిరి అని రాయబడింది. 3000 మంది ఎక్కడ చేర్చబడ్డారు? సంఘములో చేర్చబడ్డారు. ఆనాడు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అప్పటికే నమ్ముకొని సిద్ధంగా ఉన్నటువంటి వారి మీద రాలగా పరిశుద్ధాత్ముడు వారిలోకి వచ్చి వారితో ఉన్నాడు. ఆనాడు సంఘం పుట్టినటువంటి దినము ప్రియులారా. అప్పటికి ఒక సంఖ్య వ్రాయబడింది, 120 మంది వారు మేడగదిలో కూడినటువంటి వారు ప్రియులారా. వారితో పాటు మరి స్త్రీల సంఖ్య అందులో చేర్చబడిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ 120 మందితో పాటు ఈ 3000 మంది ఆ రోజు చేర్చబడ్డారు. ఇప్పుడు వీరేం చేస్తున్నారట? అపోస్తుల బోధయందును సహవాసమందును, అనగా హెబ్రోను అనగా సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. చూడండి, వీరు అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండిరి. అంటే యేసయ్యను నమ్మిన వారికి ఆయనతో సహవాసములో ఎడబాటు అనేది ఇక ఉండదు ప్రియులరా. ఎందుకంటే నమ్మిన వారి హృదయాల్లో ఆయన ఉంటున్నాడు, నమ్మిన వారితో ఆయన ఆత్మరూపిగా ఉంటున్నాడు. ఈ సహవాసం అనేది ఈ జీవితకాల పర్యంతం కొనసాగేది. ఎందుకంటే రక్షణ ఇది నిత్య రక్షణ. ఆయన మరి మనలోకి వచ్చినటువంటి వాడు, ఆయన వాగ్దానం చేయబడినటువంటి వాడు. ఆ వాగ్దానం మన యోహాను సువార్త 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మరి యోహాను గారు వ్రాయడం జరిగింది. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే ఆయన వ్రాసాడు ప్రియులారా. చూడండి, నేను తండ్రిని, చూడండి యోహాను సువార్త 14, 16, 17. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును,
మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు, ఈ మాట గమనించండి, నమ్మిన వారి హృదయాల్లో ఎల్లప్పుడూ ఉండుట కొరకు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, నమ్మిన వారికి ఆదరణకర్త. ఎవరి ఆదరణకర్త? సత్యస్వరూపి అయినటువంటి ఆ పరిశుద్ధాత్ముడే. తర్వాత మనం గమనించినట్లయితే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. లోకం అంటే లోకస్తులు, యేసయ్యను విశ్వసించనటువంటి వారు, యేసయ్యను ఎరగని వారు, యేసయ్య ప్రసాదించేటువంటి రక్షణను పొందనటువంటి వారు, లేదా తిరస్కరించిన వారు. ప్రియులారా, అయితే మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూడండి, యేసయ్య నమ్మిన వారి హృదయాల్లో పరిశుద్ధాత్ముడు మనల్లో ఉంటాడు, మనతో ఉంటాడు. అనగా ఈ సహవాసం అనేది ఎడతెగని సహవాసము. ప్రియులారా, హెబ్రోన్ అనగా సహవాసం. ఇది చక్కగా ఇప్పటి వరకు మనం చూసిన ఈ 3 ఆశ్రయపురాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్పష్టంగా సూచిస్తూ ఉన్నాయి. ఇక 4వ ఆశ్రయపురము బేసెరు. ఇది రూబేనీయుల గోత్రములో నుండి అరణ్యములో ఉన్నటువంటి పట్టణం ఈ బేసెరు అనేటువంటి పట్టణం. ఇది 4వ ఆశ్రయపురం. బేసెరు అనగా అర్థం దుర్గము. బేసెరు అనగా దుర్గము. ఈ దుర్గము అనేటువంటి బేసెరు ఏ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉందో లేఖనాల్లో నుండి మనం చూద్దాం. మొదటిగా కీర్తనల గ్రంథం 46వ కీర్తన 1వ వచనం. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడుగా పాత నిబంధన కాలంలో ఏ విధంగా ఆయన ఆశ్రయించిన వారికి ఆయన దుర్గముగా ఆశ్రయం ఉన్నాడో చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. బేసెరు అనగా దుర్గము. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అనగా దేవుడు మనకు బేసెరై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇక్కడ మనం చూస్తే దుర్గమై ఉన్నటువంటి దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరు ఈ ఆశ్రయపురాల్లోకి వస్తున్నారు? ఆపదలో ఉన్నవారు, ప్రాణాపాయములో ఉన్నవారు, తెలియక పొరపాటున ఒకరిని చంపి నరహంతకునిగా మారినవారు ఈ ఆశ్రయపురములోకి వచ్చి ఆశ్రయం పొందుతూ ఉన్నారు. అందుకే గొప్ప ఆపత్కాలంలో ఉన్నవారు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఆశ్రయపురాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ బేసెరులో ఆశ్రయం పొందినటువంటి వారు ఆపత్కాలములలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక బేసెరుగా మనకి కనబడుతున్నాడు. మనకు వచ్చిన ఆపద ఏంటి? ప్రతి మానవుడు కూడా జన్మపాపి, క్రియల ద్వారా పాపి. ఈ పాపం ద్వారా వచ్చే జీతం మరణం. అది భౌతిక మరణం మాత్రమే కాదు, అగ్నిగుండం అనే 2వ మరణం కూడా ఉంది. ప్రతి వాడికి ఈ ఆపద అనేది, అనగా ప్రతి మానవుడికి కూడా ఈ ఆపద అనేది పొంచి ఉంది. కాబట్టి ఈ బేసెరై ఉన్నటువంటి, దుర్గమై ఉన్నటువంటి, నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని గురించి విన్నటువంటి వారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనలో ప్రవేశిస్తున్నారు. ఒక దినాన నీవు నేను కూడా యేసయ్య రక్షకుడని గుర్తెరిగి, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని, ఆయన ఆశ్రయదుర్గమని గుర్తెరిగి మనం పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్యలో ప్రవేశించాం. పాప క్షమాపణ అడిగాం, ఆయన విశ్వసించాం, ఆయన రక్షించాడు, ఆయనలో చేర్చుకున్నాడు. అదేవిధంగా ఈ బేసెరు, ఈ దుర్గము కూడా మన ప్రభువుని సూచిస్తూ ఆయన ఆశ్రయము దుర్గమై ఉన్నాడని మనకు తెలియజేస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 32:4లో కూడా ఈ సంగతి మరొకసారి మనం గమనించవచ్చు. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. చూడండి, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలన్నీ కూడా ఇక్కడ వ్రాయబడ్డాయి ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. చూడండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మపాపం లేనివాడని, ఆయన క్రియాపాపం లేనివాడని మనము ఇప్పటి వరకు గమనించాం. అంత మాత్రమే కాదు, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన నిర్దోషి,
ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన కార్యాలన్నీ, ఆయన పనులన్నీ న్యాయములు, ఆయన కార్యాలన్నీ సంపూర్ణమని చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గుణలక్షణాలన్నీ కూడా స్పష్టంగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. మనకి ఇక్కడ ఆయన ఒక ఆశ్రయముగా, ఒక దుర్గముగా మనకి కనబడతా ఉన్నాడు ప్రియులారా. మరొక మాట కూడా మనం గమనిద్దాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నా రక్షకుడు, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. ప్రియులారా, ఎంత స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు బేసురుగా, అనగా ఒక దుర్గముగా మనకు కనబడతా ఉన్నాడు చూడండి. ఇది ఒక పాపి యొక్క రక్షణానుభవం గురించి తెలియజేస్తూ ఉంది. అనగా ఒక పాపి రక్షించబడటం అనేది యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా సొంత రక్షకునిగా తెలుసుకొని హృదయంలో చేర్చుకున్నటువంటి వ్యక్తిగతమైన అనుభవం. అందుకనే తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో 5వ వచనంలో చాలా స్పష్టంగా పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి అని. సత్యమును గూర్చిన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన ఆ రక్షణ అనుభవం అనేది వ్యక్తిగతంగా అనుభవించి ఉండాలి, అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ ఈ భక్తుడు ఎవరో కాదు, దావీదు. ఈ దావీదు యొక్క వ్యక్తిగత రక్షణ అనుభవ సాక్ష్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము. చూడండి, నా 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 అనేది ఇది వ్యక్తిగతమైనటువంటి అనుభవ జ్ఞానం అన్నమాట. నేను ఆయనను ఆశ్రయించుదును. చూడండి, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును అనగా బేసెరు అనగా దుర్గము. ఆనాడు ప్రాణాపాయం ఉన్నటువంటి వారు ఈ బేసెరును ఆశ్రయించారు ప్రియులారా, ఈ దుర్గమును ఆశ్రయించారు. ఈనాడు మనం ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాం. ఎవరు మనం? పాపులను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు మనం కూడా ఏమంటున్నాం? యేసయ్య నా దుర్గం, యేసయ్య నా కేడం, యేసయ్య నా రక్షణ శృంగం, యేసయ్య నా ఉన్నత దుర్గం, యేసయ్య నా ఆశ్రయస్థానం, ఆయనే నా రక్షకుడు, ఆయన మాత్రమే నా రక్షకుడు. బలాత్కారుల నుండి అనగా సాతాను నుండి, మరణము నుండి, పాపము నుండి నన్ను రక్షించిన వాడు ఆయనే. దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఇక 5వ ఆశ్రయపురం రామోతు. గాదీయుల గోత్రములో ఉన్నటువంటి గిలాదులోని పట్టణం రామోతు. రామోతు అనగా ఉన్నత స్థలము. ఈ రామోతు ఏ విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉందో లేఖనాల్లో నుండి మనం గమనిద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. పాత నిబంధనలో ప్రవక్త అయినటువంటి యెషయా వ్రాసినటువంటి గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుదాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఎవరట ఆయన? మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నతమైన వాడనమాట. అంత మాత్రమే కాదు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడండి. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేటువంటి వాడు మన దేవుడు, మన ప్రభువు. 138వ కీర్తన 6వ వచనం కూడా చూద్దాం. ఇది దావీదు వ్రాసినటువంటి కీర్తన. దావీదు తన వ్యక్తిగతమైనటువంటి అనుభవ సాక్ష్యాన్ని ఈ కీర్తనలో వ్రాస్తూ యెహోవాను గూర్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన మహోన్నతుడు. రామోతనగా ఉన్నత స్థలం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మహోన్నతుడు,
ఎందుకంటే ఆయన ఎంత ఉన్నతుడో మనకి లేఖనాల్లో స్పష్టంగా వ్రాయబడింది ప్రియులారా. హెబ్రీ పత్రిక 7:26లో ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఉన్నతుడైన వాడని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అక్కడ వ్రాయబడిన సంగతి మనము ఎరుగుదాం ప్రియులారా. మరొక మాట కూడా చూద్దాం. 91వ కీర్తన మొదటి 4 వచనాలు చూద్దాం. 91వ కీర్తన మొదటి 4 వచనాలు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చూడండి, మహోన్నతుడు ఆయన చాటును నివసించడం అంటే ఆయన నమ్ముకొని రక్షించబడినటువంటి రక్షణానుభవ జీవితాన్ని కొనసాగించటం. ఇక్కడ సర్వశక్తుని నీడను విశ్రమించటం అంటే మత్తయి సువార్త 11:28లో మనం యేసయ్య పిలుపుని, ఆయన యూనివర్సల్ కాల్ మనం చూస్తాం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే మానవుడు పాపభారంతో విశ్రాంతి లేక ఈ లోకంలో సతమతమైపోతూ ఉండగా, రక్షించే నాథుడు లేక మొరపెడుతూ ఉండగా, ఆ రక్షకుడైన యేసయ్య పిలుపు విని ఈ పాప భారంతోనే ఆయన యొద్దకు వెళితే ఆయన ఆ పాప భారాన్ని తొలగించి విశ్రాంతినిచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన నమ్మిన వారికి విశ్రాంతి ప్రియులారా. ఆయన నమ్మిన వారికి శాంతి, సమాధానం. యోహాను సువార్తలో కూడా 14వ అధ్యాయంలో ఆయన ఈ విధంగా అంటాడు. ఇరవై 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చూడండి, యేసయ్య నమ్మిన వారికి యేసయ్య అనుగ్రహించే శాంతి వారి హృదయాల్లో ఉంటుంది. యేసయ్య నమ్మిన వారికి యేసయ్య అనుగ్రహించే సమాధానం వారి హృదయాల్లో ఉంటుంది ప్రియులారా. శాంతి సమాధానాలకు ఆయనే కర్త. అలాంటి యేసయ్య నమ్మి హృదయంలో చేర్చుకున్న వారి హృదయాల్లో ఈ శాంతి సమాధానాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, సర్వశక్తిని నీడన విశ్రాంతి ఉంది అంటున్నాడు. తర్వాత కీర్తన 91:2వ వచనం నేను చదువుతున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని దేవుడని, నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఇక్కడ రామోత్ అనగా ఉన్నత స్థలము. మన ప్రభువు ఉన్నతుడు, ఆయన ఉన్నత స్థలాల్లో నివసించేటువంటి వాడు. అలాంటి ఉన్నతుడైన ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారికి ఆయన ఆశ్రయముగా ఉంటున్నాడు, ఆయన కోటగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, వేటకాని ఊరిలో నుండి ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన తన రెక్కలతో కప్పేవాడుగా ఉన్నాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతూ ఉంది ప్రియులారా. ఆయన సత్యం. ఎందుకు? నేనే మార్గమును సత్యమును జీవమును చెప్పిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సత్యం మనకు ఒక కేడముగా డాలుగా ఉంటా ఉంది. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నారు. రామోతనగా ఉన్నత స్థలం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నతుడు, మహోన్నతుడు. ఇక 6వ ఆశ్రయపురం గోలాను. మనష్షే గోత్రంలో బాషాన్లో ఉన్నటువంటి గోలాను అనేటువంటి పట్టణం. గోలాను అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే గుండ్రటి చుట్టూ ప్రదేశం లేదా ప్రత్యేక ప్రదేశం. ఇది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా సూచిస్తూ ఉంది? ఒక గుండ్రటి ప్రదేశం అనగా ఒక సర్కిల్. మనం గమనించినట్లయితే సర్కిల్ అంటే ఒక పరిపూర్ణమైనది అని మనకు తెలుసు. అలానే ఇది ఏ విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉంది అంటే, సర్కిల్ అంటే మిగిలినటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం నుండి వేరు చేయబడినది అని కూడా మనం దానికి అర్థం చెప్పుకోవచ్చు ప్రియులారా. అలాగైతే ఇది ఏ విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉంది అంటే, హెబ్రీ పత్రిక 7:26 చూస్తే, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనే మాట అక్కడ మనం చూస్తాం ప్రియులారా. ఆయన ప్రత్యేకమైన వాడు. గోలాన్ అనగా ప్రత్యేక ప్రదేశం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే సమస్త మానవాళి కూడా ఆదాము హవ్వలతో సహా, ఆదాము హవ్వలకి జన్మపాపం లేదు కానీ క్రియాపాపం ఉంది. ఆ విధంగా వారి సంతానమైన మానవులందరూ కూడా జన్మపాపం ఉన్నది, క్రియాపాపం కూడా ఉన్నది.
అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మ పాపం లేదు, క్రియాపాపం లేదు. ఆయన ఏనాడు పాపం చేయలేదు, ఆయన నోటే కపటం లేదు. కాబట్టే ఆయన గురించి అపోస్తలుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులరా. అంత మాత్రమే కాదు, కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో యేసు ప్రభువాన్ని గురించి, ఆయన శరీరధారిగా మానవుడిగా ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన మానవ జీవితాన్ని గురించే మాట్లాడుతూ మానవుడిగా యేసు ప్రభువారిని వర్ణిస్తూ ఉన్నాడు. ఏమని వర్ణిస్తూ ఉన్నాడంటే, యేసు ప్రభువారు సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా, తన్ను తాను తగ్గించుకొని వచ్చినప్పటికీ కూడా, దేవునితో అన్ని విషయాల్లో కూడా ఆయన దేవుని యొక్క రూపంతో సహా సమానముగా ఉన్నప్పటికీ కూడా, ఆయన తన్ను తాను రిక్తునిగా మన రక్షణ కోసం తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చినప్పటికీ కూడా, ఆయన మానవుడిగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసునందు నివసించెను అనేటువంటి సాక్ష్యం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అనగా దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత, గోళాననగా ఒక సంపూర్ణత, ఒక సర్కిల్ మనం చూసాం కదా. ఆ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక దేవత్వము యొక్క సర్వసంపూర్ణుడు అని మనం చూస్తా ఉన్నాం. అనగా దేవుని యొక్క సమస్త లక్షణాలను కూడా ఆయన పుణికిపుచ్చుకున్నవాడు, మానవుడిగా వచ్చాడు. ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు, అదే సమయంలో ఆయన సంపూర్ణమైన దేవుడు, ఆయన సర్వసంపూర్ణుడు అనేది మనం మర్చిపోకూడదు ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూడొచ్చు. ఆ వాక్యము శరీరధారియే, అనగా ఆదియందు వాక్యముగా తండ్రి వద్ద ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన రక్షణ కొరకు, మానవాళి రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుంది అని చెప్తూ, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడండి. ఆయన కొదువు ఉన్నవాడు కాదు, ఆయన కృపలో కొదువు ఉన్నవాడు కాదు, ఆయన కృపలో సంపూర్ణుడు. ఆయన సత్యములో కొదువు ఉన్నవాడు కాదు, ఆయన సత్యములో సంపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు ప్రియులారా. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడిందండి. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి యోహాను తాను వ్రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు గురించి ఈ విధంగా మాట్లాడాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపా సత్య సంపూర్ణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూస్తాను. అంత మాత్రమే కాదు, 16వ వచనంలో, అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆయన పరిపూర్ణతలో నుండి అనే మాట మనం చూస్తున్నాం. యేసయ్య యొక్క పరిపూర్ణత, అందుకే ఆయన పరిపూర్ణుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు. చూడండి, గోలాను ఒక గుండ్రటి ప్రదేశం, చుట్టూ ప్రదేశం అని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. యేసయ్య ప్రత్యేకమైన వాడు, యేసయ్య సర్వ సంపూర్ణత కలిగిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రత్యేకమైన వాడు. ఎందులో ప్రత్యేకమైన వాడు? యేసయ్య జన్మ ప్రత్యేకమైనది ప్రియులారా. కన్యగర్భాన పరిశుద్ధుడుగా ఆయన జన్మించాడు, ఆయన జన్మ ప్రత్యేకమైనది. ఆయన జీవితం ప్రత్యేకమైనది. 33.5 సంవత్సరాల జీవితంలో యేసయ్య ఏనాడు పాపం చేయలేదండి. ఆయన మనము మానవులమైన మనవలే అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ద్వారా ఆయన శోధించబడ్డాడు. కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. చాలా స్పష్టంగా అక్కడ వ్రాయబడింది ప్రియులారా. 4:15లో మనం చూస్తాం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ. ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, మన బలహీనతల యందు, ఎందుకు ఆయన మానవ శరీరంతోనే వచ్చాడు, మనలాంటి శరీరంతోనే వచ్చాడు, పాప శరీర ఆకారంతోనే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన శరీరంలో పాపం లేదు, ఎందుకంటే జన్మ పాపం లేదు, ఆయన ఏనాడు పాపం చేయలేదు. కానీ సాతాను ఆయన కూడా పాపంలో పడవేయటం కోసం ఆయన్ను కూడా ప్రేరేపించాడు. దేని ద్వారా ప్రేరేపించాడు? శరీరాశ ద్వారా ప్రేరేపించాడు, నేత్రాశ ద్వారా ప్రేరేపించాడు, జీవపు డంబం ద్వారా యేసయ్యను సాతాను ప్రేరేపించాడు. మనవలే ఆయన శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆ శోధనను జయించాడు. అపవాది కల్పించినటువంటి శోధనను జయించి మొదటి 3 సువార్తల్లో ఈ సంగతి
చక్కగా వ్రాయబడింది ప్రియులారా. యోర్దాన్లో యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఆయన అరణ్యంలో ఉపవాస ప్రార్థనలు చేశాడు. 40 రోజులు పూర్తయిన తర్వాత వెంటనే అపవాది చేత శోధించబడ్డాడు. కానీ యేసయ్య వాక్యము ద్వారా అపవాది యొక్క శోధనను త్రిప్పికొట్టాడు. ఆ అపవాది యొక్క శోధనను జయించాడు. కాబట్టి సాతాను యేసయ్యను విడిచి అప్పటికి పారిపోయాడు. ఆయన మన వల్లే శోధించబడ్డాడు, కానీ ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు ప్రియులారా. అలాగైతే ఆయన జీవితం ప్రత్యేకమైనది. ఆ తర్వాత ఆయన మరణం ప్రియులారా. ఆయన మరణం, ప్రతి మానవుడు కూడా తన పాపాని కొరకు మరణిస్తూ ఉన్నాడు. ఎందుకు? పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనమందరం కూడా జన్మ పాపం ఉంది, క్రియాపాపం ఉంది మనలో. మనం మరణిస్తున్నామంటే, మానవుడు మరణిస్తున్నాడంటే, ఆదాము మరణించాడంటే, హవ్వ మరణించిందంటే, ఆదాము సంతానమైన మానవులందరూ మరణిస్తున్నారు అంటే వారి పాపాన్ని బట్టి మరణిస్తున్నారు ప్రియులారా. కానీ యేసయ్య కూడా మరణించాడు. కానీ యేసయ్యలో పాపం లేదు, జన్మ పాపం లేదు, క్రియాపాపం లేదు. కానీ ఆయన మరణించాడు. ఆయన ఎందుకు మరణించాడు అంటే మనందరి పాపాన్ని శాపగ్రాహిగా ఆయన తీసుకొని మన పాపాన్ని బట్టి ఆయన మరణించాడు ప్రియులారా. యేసయ్యలో పాపం లేదు. ఆ సిలువలో యేసయ్య మరణించాడు అంటే ఆయన మన పాపాన్ని తీసుకొని శాపగ్రాహిగా మన పాపాలకు రావాల్సినటువంటి, అనగా సర్వ ఆదాము మొదలుకొని సర్వ మానవాళి పాపాలకు, వారు చేసిన పాపాలకు, వారి జన్మ పాపానికి, వారి క్రియాపాపానికి రావాల్సినటువంటి సమస్త శిక్షను యేసయ్య తన శరీరం మీద మోసుకొని ఆ శిక్ష తాను భరించి మనందరి స్థానంలో యేసయ్య మరణించాడు ప్రియులారా. మనందరి స్థానంలో యేసయ్య మరణించాడు. మన పాపాల కోసం మరణిస్తుంటే యేసయ్య మన పాపాల కోసం ఆయన మరణించాడు. మన స్థానంలో మన పాప శిక్ష కొట్టివేశాడు. కాబట్టి యేసయ్య మరణం కూడా అది ప్రత్యేకమైనటువంటి మరణం ప్రియులారా. ఆయన పునరుద్ధానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పునరుద్ధానం కూడా ప్రత్యేకమైనది ప్రియులారా. ఎందుకు? ఆదాము చనిపోయాడు. ఆదాము మొదలుకొని సమస్త మానవులు చనిపోయారు. కానీ మనకంటే ముందున్నవారు ఒక దినాన మనము చనిపోతాం, యేసయ్య రాకడ ఆలస్యమైతే. కానీ ఆదాము మొదలుకొని సమస్త మానవులు చనిపోయిన వారు చనిపోయినట్టు సమాధుల్లోనే ఉన్నారు. కానీ ఆ సమాధిని జయించి మృత్యుంజయులై లేచిన వారు ఎవరూ లేరు ప్రియులారా. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. కారణం ఏంటంటే మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయన్ను లేపాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో స్పష్టంగా ఉంది. 24వ వచనం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మరణము ఆయనను బంధించుట సాధ్యము. చూడండి, ఆదామును బంధించడానికి మరణానికి సాధ్యపడింది, హవ్వను బంధించడానికి మరణానికి సాధ్యపడింది. ప్రతి మానవుడిని మరణంలోనే, సమాధిలోనే బంధించి ఉంచడానికి మరణానికి సాధ్యపడింది. కానీ యేసయ్యను బంధించి ఉంచడం మరణానికి సాధ్యపడలేదు ప్రియులారా. అది అసాధ్యం మరణానికి. మరణ వేదనలను తొలగించి దేవుడు ఆయనను లేపాడు ప్రియులారా. దేవుడు ఆయన లేపాడు. 32వ వచనం చూస్తే, ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము సాక్షులం. అనగా మనము, కొంతమంది అడగొచ్చు, 4 సువార్తల్లోనే చనిపోయిన వారిని, ఉదాహరణకు చనిపోయే 4 రోజులై సమాధిలో ఉన్నటువంటి లాజరుని యేసయ్య లేపాడు కదా, మరి యేసయ్య ప్రథమ ఫలం ఎట్టవుతాడు? యేసయ్య కంటే ముందుగానే ఎంతోమంది లేచారు కదా అని అడగొచ్చు. అయితే ఒక్కటి గమనించండి, ఆనాడు యేసయ్యే బ్రతికించినటువంటి లాజరైనా, యేసయ్యే బ్రతికించినటువంటి సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు చిన్న కుమార్తె అయినా, అదేవిధంగా నాయీను విధవరాలి కుమారుడైన యేసయ్య వారిని బ్రతికించాడు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి వారు వృద్ధాప్యం వచ్చో మరో విధంగానే వారు చనిపోయారు ప్రియులారా. వారు ఈనాడు సజీవులుగా లేరు. అయితే యేసయ్య యొక్క పునరుద్ధానం ఎందుకు ప్రత్యేకమైందంటే, యేసయ్య ప్రథమ ఫలముగా ఆయన లేచి పునరుద్ధానుడై, మరణంలో నుండి తిరిగి లేచి పునరుద్ధానుడై లేచి ఆయన ఏమంటున్నాడంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. చూడండి, మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. అనగా ఆయన పునరుద్ధానం ఎందుకు ప్రత్యేకమైందంటే, ఆయన పునరుద్ధానుడైన ప్రభు ఇక మరణించలేదు ప్రియులారా. ఆయన యుగయుగములు సజీవుడుగా ఉన్నాడు. ఈనాడు యేసయ్య అని పిలిస్తే, అవును నేను సజీవుడను,
ఇదిగో నేనున్నాను అని మనతో పలికే దేవుడు ప్రియులారా. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఈయన మరి గోలాను అనగా గుండ్రటి చుట్టూ ప్రత్యేకమైనటువంటి ప్రదేశము ప్రియులారా, ఏ విధంగా ఎంత స్పష్టంగా ఈ 6 ఆశ్రయపురాలు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సూచిస్తున్నాయో క్లుప్తంగా మరొకసారి మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. కెదెషు అనగా పరిశుద్ధ స్థలం, మన ప్రభు యేసయ్య పరిశుద్ధుడు. షెకెము అనగా భుజము, మన ప్రభు అయిన యేసయ్య భుజం, రాజ్యభారం మోసిన భుజం, అదేవిధంగా సిలువ భారం మోసినటువంటి భుజము ప్రియులారా. హెబ్రోన్ అనగా సహవాసము, మన సహవాసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో. బేసర్ అనగా దుర్గము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఆశ్రయ దుర్గముగా నమ్ముకొనదగిన సహాయుడుగా ఉన్నాడు. రామోతు ఉన్నత స్థలం, మన ప్రభువు మహోన్నతుడు, యేసయ్య మహోన్నతుడు. గోలాను గుండ్రటి చుట్టూ ప్రత్యేక ప్రదేశము, పరిపూర్ణత, మన ప్రభువు పరిపూర్ణుడు, మన ప్రభువు ప్రత్యేకమైన వాడు. ఈ విధంగా 6 ఆశ్రయపురముల యొక్క పేర్లు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎంత స్పష్టంగా సూచిస్తాయో, ఎంత స్పష్టంగా సూచిస్తున్నాయో మనం గమనించినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది ప్రియులారా. అలాగైతే ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇలాంటి ఆశ్రయమై ఉన్నటువంటి యేసయ్య, పరిశుద్ధ స్థలమై ఉన్న యేసయ్య, భుజమై ఉన్న యేసయ్య, సహవాసమై ఉన్న యేసయ్య, ఇలాంటి 6 ఆశ్రయపురాలు కూడా మన ప్రభువుని సూచిస్తూ ఆనాడు ఆశ్రయపురాల్లోకి వెళ్ళినటువంటి వారిని ఏ విధంగా కాపాడినాయో, ఈనాడు ఈ 6 ఆశ్రయపురాల పేర్లు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచిస్తుండగా ఈయన సర్వమానవాళికి కూడా ఆశ్రయపురముగా ఉన్నాడు ప్రియులారా. ఇలాంటి ఆశ్రయపురమైన యేసుక్రీస్తును నీవు ఆశ్రయించావా ఓ స్నేహితుడా, ప్రియ సహోదరి? యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఆశ్రయించావా? ఆయనలో క్షేమము, భద్రత, ఆయనలో రక్షణ, ఆయనలో శాంతి, సమాధానం, ఇట్టి ఆశ్రయపురమైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనలోకి వచ్చి మీరు కూడా రక్షణ పొంది ధన్యులవ్వాలని, ఆయనిచ్చే శాంతి సమాధానాలు పొందుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రియులరా, ఆశ్రయపురములలో గుప్తమైన యేసుక్రీస్తు, ఆశ్రయపురములు సూచిస్తున్న యేసుక్రీస్తు అనేటువంటి ఈ వాక్య ధ్యానాల్లో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి ఉంటుండగా గత 7 వర్తమానాలు, 8వ వర్తమానం మనం విన్నాము. ఇంకెవరైనా ప్రభు అయిన యేసుని నమ్ముకోకుంటే అలాంటి వారికి ఈరోజు మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఆశ్రయపురమై ఉన్న యేసయ్యను నమ్ముకొని రక్షణ పొంది ధన్యులు కావాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ఈ వాక్య ధ్యానాల్లో మనకిచ్చిన సహాయాన్ని బట్టి ఆ దేవునిని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు మనకు అందించిన ఆయన మాటలను ఆయనే దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్.